యాహూ! ఫైనల్లీ ఫంక్షన్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో అయితే మీరు చాలా, చాలా, చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఎంజాయ్ చేసాము. ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్న ఫంక్షన్‌కి తినే మా మేకప్ ఆర్టిస్ట్ ఈరోజైతే తనే మేకప్ చేసింది పిల్లల్ని. సో, మీకు చూపిస్తాను ఎలా ఉంది, ఎలా చేసిందని. ఫంక్షన్ అంటేనే మనకు గుర్తొచ్చేది మెయిన్‌గా శారీస్ అలాగే జ్యువెలరీ అనమాట. మేమైతే తక్కువ బడ్జెట్‌లోనే అన్నీ కస్టమైజ్డ్ అయితే చేపిచ్చాము. మీకు కావాలంటే డీటెయిల్స్‌గా ఇంకో మరో వీడియో పెడతాను నేను. దీనికి 1000 లైక్స్ అయితే ఇస్తే గనక. ఇంకా ఫంక్షన్ హాల్‌కి స్టార్ట్ అయ్యే ముందు అమ్మ అయితే పిల్లలందరికీ దిష్టి తీసి అలాగా దిష్టి చుక్క పెడుతుందనమాట. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. మండపానికొచ్చిన తర్వాత అంటే ఫంక్షన్ హాల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని డ్రోన్ షాట్స్ అవన్నీ తీశారు. సో, చాలా బాగా వచ్చినియి. అవన్నీ కూడా మీకు అప్‌కమింగ్ వీడియోలో పెడతాను. మళ్ళీ స్టెప్స్ దగ్గర నుంచి రమ్మంటే మళ్ళీ బ్యాక్‌కెళ్ళాము అందరము. ఆ స్టెప్స్ దగ్గర నుంచి డ్రోన్ షాట్స్ అలాగే వీడియో తీస్తానంటే ఇంక బ్యాక్‌కొచ్చామనమాట. వెనకాల నుంచుని బానే జోకులేసుకుంటున్నాము. చెల్లేమో ఈ రోలు రోకలి పట్టుకుంది. ఆ రోలు రోకలి ఈసారి అయితే చాలా బరువుంది. మొయ్యలేకపోతుంది. ఎప్పుడెప్పుడు వీడియో తీస్తే కిందకి దింపుదామా అని చూస్తుంది. కానీ చాలా సేపు కావాలని ఇచ్చామనమాట మేము. ఇంకా మండపంలోకి స్టార్ట్ అయ్యాము. ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా ఉందనమాట. మేమిక్కడ ప్లేట్స్ తీసుకొచ్చాము గదా! అవైతే 11 ప్లేట్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్నీ స్టేజ్ మీద పెడుతున్నాను. ఎందుకంటే, ఆ టైంలో మళ్ళీ హడావిడైపోతుంది అని జెప్పేసి. ఇవి కూడా కస్టమైజ్ చేయించామండి అవుట్‌ఫిట్స్ అయితే. చాలా బాగా కుదిరినియనమాట. తక్కువ కాస్ట్‌లోనే చేయించించెల్లి. మీకు వీటి డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నేను ఇంకొక వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే అవుట్‌ఫిట్స్ అన్నీ రెడీ చేపిచ్చామనమాట. ఇంకా అందరూ స్టార్ట్ అయ్యారు కదా! సో, అందరిని స్టేజ్ ఎక్కిచ్చేసి ఒక్కొక్క ముత్తైదుకు ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసి ఇప్పిస్తామనమాట. ప్రతి ఫంక్షన్‌లో అంతే. కానీ ఫస్ట్ పసుపు, కుంకుమ ఏదైతే ఉందో అది ఫస్ట్ అమ్మా, నాన్న అయితే ఇద్దరు పెడతారు కలిసి. ఆ తర్వాత మేము ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క ముత్తైదువు చేత ఇప్పిస్తాము. అప్పుడు వాళ్ళు తీసుకొని అవతల పెట్టుకుంటారనమాట.
ఇక్కడ మీరు చూసినట్టయితే మా చెల్లి కింద రోల్ పెట్టేసిందనమాట వెయిట్ మోయలేక. ఎంతసేపు పట్టుకుందో కానీ ఒక్కొక్కళ్ళు కుంకుమ పెట్టి, ఒక్కొక్క ప్లేట్ ఇచ్చి, ఫోటోలు దిగి ఇవన్నీ చేసేప్పటికి ఆలస్యం అయిపోతుంది కదా! అందుకని తను పట్టుకోలేకపోయిందనమాట. వెయిట్ ఎక్కువ ఉంది ఈ రోల్ అయితే. సో, అందుకే మోయలేక కింద పెట్టేసింది. ఇప్పుడు పిల్లలిద్దరికైతే అవుట్‌ఫిట్స్ అయితే చేంజ్ చేశామనమాట. ఇప్పుడు ఒక ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ కూడా చూడండి చాలా బావుంటుంది.
దాండియా డాన్స్ అయితే ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చేసాం. చాలా చేసామనమాట. ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసాము. సో, ఇంకా మనకి ఇదంతా కూడా ఒక ఈవెంట్ వాళ్ళకిచ్చేసాము. అలాగే వాళ్ళు డాన్స్ కూడా వేశారు. ఫైర్ ఎంట్రన్సు, అలాగే మనకి ఫోటోగ్రఫీ, డెకరేషన్, దాండియా ఇవన్నీ కలిపి తీసుకున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ప్రైజెస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మీకు కావాలంటే అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు హైలైట్స్ చేస్తాను. చాలా బాగున్నాయన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పేషెన్స్‌గా వర్క్ చేశాను ముందు. వచ్చిన గ్రూప్ అంతా కూడా పేషెన్స్‌గా వర్క్ చేయడం గానీ, మనం చెప్పే విధానంలో వాళ్ళు విసుక్కోకుండా చాలా మనకి అనుగుణంగా నడుచుకున్నారనమాట. నాకది నచ్చింది. ఇప్పుడు ఒక డెకరేషన్ చేసే పర్సన్ ఒక డెకరేషన్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అక్కడే ఉండి ఆహ్, కాస్త కావాల్సినవి ఏమన్నా ఎక్స్‌ట్రా చేయమన్నా కూడా చేశారనమాట. అలాగే దాండియా గానీ, అలాగే ఫైర్ వర్కింగ్ గానీ, మనకి ఫోటోగ్రఫీ మెయిన్ వచ్చేసి ఫోటోగ్రఫీలో కూడా తను అలిసిపోలేదనమాట. చేస్తూనే ఉన్నారు బెస్ట్ ఇవ్వడానికి. సో, మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఏదైతే ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేసిన ఒక పర్సన్ ఉన్నారో, ఒక పర్సన్ వచ్చి ఈ గ్రూప్‌నంతా తీసుకొచ్చుకొని తను పేషెంట్స్‌కి వీళ్ళందరితో వర్క్ చేస్తారనమాట. సో, అందుకని మీకు కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అంటే వాళ్ళ హైలైట్స్ వస్తాయి కదా! అప్పుడు నేను మెన్షన్ చేస్తాను. నిజంగా చాలా పేషెన్స్ అండి. చాలా పేషెన్స్ చెప్తున్నారు కదా! నాకైతే 100కి 200% చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ అనుకోవడం కాదు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రశంసించారన్నమాట వాళ్ళనైతే. ఇంకా అమ్మ పెట్టిన బట్టలైతే ఇవేనమాట. వీళ్ళకి మళ్ళీ డ్రెస్ చేంజెస్ చేయించాము. ఇదిగోండి వీళ్ళిద్దరివి. ఇంకా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ వేయడానికి ఎక్కుతున్నారు. మేమేమో ఇక్కడ ముందు రోజు మీకు ఫంక్షన్ రోజు ప్రిపరేషన్ వీడియోలో ఆల్రెడీ నేను గిఫ్ట్ ప్యాకేజ్ చేసేసానమాట. చాలా వరకు చేసేసాను. ఇంకా ఉన్నాయి. అవి చేస్తూ ఉన్నానన్నమాట లోపల. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కి డ్యాన్స్ మొదలుపెట్టారు. ఇక మా అమ్మాయి కూడా జాయిన్ అయింది. నేను అంతకుముందు మీకు ఫంక్షన్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఒక దాంట్లో కూడా మీకు ఈ బ్లాక్ మీషోలో తీసుకున్న లేస్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నిజంగా సూపర్ అంటే సూపర్ అండి. వేసుకున్నాక అందరూ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. ఫస్ట్ వేసుకుంది, తర్వాత ఏమో ఇది 2 అవుట్ఫిట్స్ అయితే బాగా కుదిరినాయి అనమాట. ఇది వచ్చి చాలా ప్లెయిన్ అండి. జార్జెట్ పిల్లలు ఈజీగా క్యారీ చేస్తారు. కానీ లుక్ అయితే మాత్రం ఆసమ్గా వచ్చింది. ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఓణీ మాత్రం విడిగా తీసుకున్నాను అనమాట. అండ్ శారీకి మాత్రం అలా లేస్ వేయించి డిజైన్ చేయించాను. చాలా బాగా కుదిరింది. అండ్ ఇంకా మీకు డాన్సెస్ కూడా వస్తాయి. అండ్ మేము కూడా చాలా బాగా డాన్స్ చేసాము. అవి ఇందులో మ్యూజిక్స్ యాడ్ చేయలేను, కాపీరైట్స్ పడతాయి కాబట్టి షార్ట్స్లో అయితే పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా నేను అంటే ఇంకా మంచిగా తీసినవి అవి రానున్న వీడియోస్లో పెడతాను. సో, ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. అండ్ చాలా సంవత్సరాల కల వాళ్ళ అమ్మ నాన్నది ఇది. ఎందుకంటే పిల్లలిద్దరికీ ఇలా ఒకేసారి చేయాలని చెప్పేసి. అంటే చాలా రేరు, ఒకళ్ళ ఫంక్షన్ తర్వాత ఒకళ్ళు చేస్తారు. కానీ వాళ్ళిద్దరికీ అలా కుదిరిందనమాట. 9 ఇయర్స్ ఒకళ్ళకి, 11 ఇయర్స్ ఒకళ్ళకి, అలా ఆ ఏజ్లో పెట్టుకున్నారు కావాలని హాఫ్ సారీ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని. అండ్ నేనైతే ఇంకా ఫైనలీ డ్యాన్స్ వేసి వచ్చిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాను అనమాట. డ్యాన్స్ వీడియో నేను ఇందులో పెట్టలేదు. ఫస్ట్ మీకు పెట్టాను హైలైట్స్లో, అంటే షార్ట్స్లో పెడితే బాగుంటుందని. గోదావరి గట్టు మీద సాంగ్ అయితే చేశాము. చాలా బాగా వచ్చింది. అందరు నన్ను అయితే పొగడ్తలతో ముంచారన్నమాట. అంటే బాగా చేశారని చెప్పేసి. మా మరిది గారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ మా దగ్గరికి వచ్చేప్పటికి మేము చాలా లేట్ అయిపోయింది కదా. కొన్ని ఐటమ్సే మిగిలినాయి. యాక్చువల్లీ మీకు భోజనం కూడా తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో వీడియో తీయడం అనేది పాసిబుల్ కాదు. ఇవి కూడా అక్కడక్కడ మా అబ్బాయి తీశాడు చాలా వరకు. ఇంకా నాకు కుదిరిన చోట నేను తీసుకున్నాను అనమాట. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. కొంచెమే ఉంది, కానీ తినడానికి అదేమంటారు మనకి అసలు తినబుద్ధి కాలేదనమాట. అంటే హడావిడిలో. కానీ ఆకలి అయితే మస్తు వేసింది, కానీ తినలేకపోయాను. ఫైనల్లీ ఫంక్షన్ హాల్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని షార్ట్స్ తీసుకున్నారు. చూసారా అండి ఎంత ట్యాన్ అయిపోయాను. గిఫ్ట్స్ ఓపెన్ చేయాలి, అది కూడా చూడండి. అయిపోయాను 4 లేసా మార్నింగ్.
మామూలుగా 3-4 కల్లా వెళ్ళిపోయే పర్సన్స్ కూడా 4-5 వరకు వెయిట్ చేసి ఫంక్షన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పటికి గాని వెళ్ళలేదు. మా బుడ్డమ్మ, మా వాడు చాలా టైర్డ్ అయిపోయారు. ఎందుకంటే ఆ రోజు పిల్ల పేచీ పెట్టేసింది ఫుల్లుగా. ఇంకా పడుకుండిపోయారు ఇద్దరు అయితే. మా మనో ఇంకా ఇప్పుడు గిఫ్ట్ అన్బాక్సింగ్ గురించే మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మా, నాన్న ఇంత ఖర్చు పెట్టి ఇంత ఫంక్షన్ చేశారు. ఈమె గిఫ్ట్ గురించి మాట్లాడుతుంది. సో, నేను ఇక్కడ ఆడియో అయితే మ్యూట్లో పెట్టేశాను. వీళ్ళిద్దరు ఏదేదో సోది మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. గిఫ్ట్స్ అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పి అంటుంది. ఇంకా అదనమాట. ఓకే. ఫైనలీ మీకు ఎలా అనిపించింది ఏంటో చెప్పండి. ఇంటికొచ్చిన తర్వాత పరిస్థితి అయితే ఎలా ఉందనమాట. ఎక్కడ లగేజ్ అక్కడ తీసుకొచ్చి పెట్టేసాం. ముందైతే అందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. ముందు రోజు నిద్ర లేదు. ఆ తర్వాత రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా వీళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఉన్నారు. కాసేపట్లో వీళ్ళు గెటప్లు ఎలా ఉంటాయో ఏంటో తెలీదు. అదనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మా చిట్టి పొట్టి ఫంక్షన్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు కంటిన్యూ వీడియో అయితే పెడతాను. ఇంకా ఇవన్నీ శుభ్రంగా నీట్గా సర్దేసి మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఇవాళకైతే పడుకుని పోతాము. మళ్ళీ రేపు కలుసుకుందాము. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ విలువైన కామెంట్ని ఇవ్వండి. బాయ్ బాయ్. I will run, I will